ఎస్ సిట్ డౌన్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి కూర్చోండి, సిట్ డౌన్. మనము నేను పెట్టుకున్నటువంటి పరీక్ష ఫలితాలను నేను తెలియపరుస్తాను. మీరందరూ నిశ్శబ్దంగా ఉండాలని కోరుతున్నాను. రోల్ నెంబర్ 1 20/25, రోల్ నెంబర్ 2 19/25, రోల్ నెంబర్ 3 23/25, రోల్ నెంబర్ 4 21/25. సురేష్ బాబు ఎవరయ్యా? 2/25. కమల్ కళ్యాణ్ 4/25. ఈ మార్కులు ఇంత చిత్తగా వచ్చాయి. 2/25, 4/25. మీకేమైనా డౌట్ ఉంటే అడగవలసిందిగా కోరుతున్నాను. నాకు డౌట్ ఉంది సార్. వచ్చిందా 2 మార్కులు? మళ్ళీ డౌట్ కూడా అను నీకు? 2 మార్కులు వచ్చినందుకే డౌట్ సార్. ఒరే నువ్వు మనసు పెరిగావు కానీ దమాక్ పెరగలేదురా నీకు. నీకు పెదవులు పెరిగాయి కానీ దమాక్ పెరగలేదు సార్. చాలేవయ్యా నువ్వు వెటకరాలు. మీకు అసలు డౌట్ ఏంటో చెప్పండి ఒకసారి. సార్ ఈ కమల్ కళ్యాణ్ నా పేపర్లో కాపీ కొట్టి ఎక్కడ కామా పెడితే అక్కడ పెట్టాడు, ఎక్కడ ఫుల్ స్టాప్ పెడితే అక్కడ పెట్టాడు సార్. వీడికేమో 4 మార్క్స్, నాకేమో 2 మార్క్స్. సార్ నాకు దీన్ని బట్టి అర్థమైంది ఒక్కటే సార్, నీకు పేపర్ తిత్తడం కూడా రాదు సార్. అందరికీ నమస్కారం అమ్మా. నమస్కారం రోషయ్య గారు. నమస్కారం అంటే ఒక క్లాసుని ఇంతమంది పిల్లల్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారే. ఏం చేయమంటే ఆ సురేష్ బాబు 2 మార్కులు వచ్చాయని కొట్లాడుతున్నారు. కమల్ కళ్యాణ్కు 4 మార్కులు వచ్చాయి. వారి దాంట్లో చూసి పునః స్టాంపులు కావాలని పెట్టాడు కరెక్టే. నాకు మార్కులు ఎందుకు తక్కువ వేసావు అంటున్నాడు. మరి నిర్ణయం చేయమంటే దానికి ఎంత టెన్షన్ ఎందుకండి? ఇద్దరికి 0 వేసేయండి. చెప్పారు కాబట్టి వేస్తారండి, అలాగే వేస్తారు. నాకు 0 మార్కులు వేస్తావా? పూజ దగ్గరికి ఇస్తాను నన్ను. వెల్కమ్ టు బోరబండ. ఇది నవ్వుల పంట. తమ సమస్యను పరిష్కరించుకోవడానికి మన వద్దకు వస్తున్నారు రోసయ్య తన విద్యార్థులు. నమస్కారం, కూర్చోండి. మీ సమస్య ఏంటో చెప్పండి సురేష్ బాబు గారు. కమల్ కళ్యాణ్ నా పేపర్ చూసి కాపీ కొట్టాడండి. వాడికి 4 మార్క్స్, నాకు 2 మార్క్స్. ఎలాగలాగా మీరే న్యాయం చెప్పాలి మేడం. ఓకే సరే, ఇప్పుడు మనం కమల్ కళ్యాణ్ గారిని పిలుద్దాం. ఓ నమస్తే, కూర్చోండి. ఓకే కమల్ కళ్యాణ్ గారు, అక్కడ ఏం జరిగిందో చెప్పండి. అవును, మేము చేసిన తప్పే. ప్రిన్సిపల్ గారు మాట విని మా మార్కులు కట్ చేయడం ఎంతో న్యాయం. ఇప్పుడు క్లాస్ టీచర్ అయినటువంటి బోషే గారిని పిలుద్దాం. నమస్కారం అమ్మా. నమస్తే, కూర్చోండి. మీరు అలా ఎలా మార్క్స్ వేస్తారండి? ప్రిన్సిపల్ చెప్తే వేసేస్తారా? వారు నా మీద షట్టర్లు వేస్తారండి. ఉపాధ్యాయుల మీద షట్టర్లు వేస్తారు ఎవరన్నా? ఏమని సెటర్లు వేశారు? వాడు నా పెదవులు పెరిగాయి కానీ నాకు దమాకు పెరగలేదు అంటాడండి. వాడు ఎలా ఉంటాడండి? చప్పటి మొక్క. వాడు ఎప్పుడు ముక్కు తడుచుకుంటూ ఉంటాడు, వీడు ఎప్పుడు గోర్లు నడుచుకుంటూ ఉంటాడు. నేనెప్పుడు వీడి మీద షట్టర్లు వేసానా? ఎందుకమ్మా నవ్వుతున్నావా? ఎందుకు నవ్వుతున్నావా? ఏంటి దద్దిదానా నువ్వు బిల్డప్లోను? ఏంటి ఇది మీ స్కూల్ కాదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, అర్థమైందా? ఈ దద్దిది ఒకటి తమకు లేకుండా మాట్లాడుతుంది. అయినా నువ్వు అలా ఎలా కామెంట్ చేస్తావు సార్ని? ఆ తోడ పెదవులు చూడు మేడం. చూడు బాబు, నువ్వు మాట్లాడేది పద్ధతి కాదు. ఇక్కడ నుంచి బయటకు కూడా వెళ్ళలేవు, జాగ్రత్త. అన్నీ నన్నే అడుగుతావేంటి? వీడిని కూడా అడగచ్చు కదా. అయినా నువ్వు కాపీ కొట్టడం కూడా తప్పే కదా. అవును తప్పే, కాపీ కొట్టడం కూడా తప్పే.
అలాంటప్పుడు వీడు చూపించడం తప్పు, ఎవరో చెప్పిన దానికి 0 మార్క్స్ వేయడం తప్పు. ఈ సమస్యను పరిష్కరించడానికి మనం డాక్టర్ గారిని లాయర్ గారిని పిలుద్దాం. నమస్తే లాయర్ గారు, కూర్చోండి. నమస్తే డాక్టర్ గారు, కూర్చోండి. లాయర్ గారు, ఈ కేసు గురించి మీ అభిప్రాయం చెప్పండి. మీరు చాలా అందంగా ఉంటారు. సారీ ట్విట్ చేస్తాను, చూసుకో. అలాంటప్పుడు మీరు ఒక జియో సిమ్ కొనుక్కోండి. వీడొక నస, వీడు వీడాశాలు. డాక్టర్ గారు, వీళ్ళ మానసిక పరిస్థితి గురించి మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళను ఒక మంచి డాక్టర్ చూపిద్దాం. అలాంటప్పుడు మీరెవరండి? మీ దగ్గరికి వస్తానా? నా దగ్గర రాదు, అక్కడ ఉండి చెప్పండి. ఇందులో స్టూడెంట్స్ ఎంత తప్పు ఉందో టీచర్స్ కూడా అంతే తప్పు ఉంది. వీడు ఉద్దతిగాడు, వీడికి చెప్పడానికి కూడా రాదు. మీ వాళ్ళ ఇంత దూరం వచ్చారా? ఈడ కొడుకులు మెట్టల్లా కొడుకులమ్మా. ఏమాట్లాడుతున్నారు? ఎవరు మనసులారు పశువులారా? ఇందులో స్టూడెంట్ సురేష్ బాబుది తప్పే, కానీ అందరిది అంతే తప్పుంది. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే స్టూడెంట్స్ టీచర్స్ రెస్పెక్ట్ ఇవ్వాలి, టీచర్స్ స్టూడెంట్స్ రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం మరో ఎపిసోడ్లో మరో కొత్త సమస్యతో ఇదే బోరుబండ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.